Hi Commandos, welcome to my YouTube channel MNDHU. My name is Raviteja, APS2 కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే విశాఖపట్నం గ్రౌండ్లో ఎవరైతే ఈవెంట్స్ వేశారో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మెడికల్ డేట్స్ అనేవి వచ్చాయి. ఈ వీడియోలో దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఎవరైతే విశాఖపట్నం గ్రౌండ్లో ఈవెంట్స్ వేశారో వాళ్ళకి మెడికల్ అనేది ఎప్పటి నుంచి అంటే 28 ఆగస్ట్ నుంచి అండి. 28 ఆగస్ట్, 29th, 30th ఈ 3 రోజుల్లో ఎవరైనా అటెండ్ కాలేకపోతే వాళ్ళకి సెప్టెంబర్ 1st మెడికల్ అనేది ఉంటుంది. అయితే 28th ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి అంటే జాగ్రత్త చూడండి. 28 ఆగస్ట్న మనకి 4001020 అంటే 400 తర్వాత 1020 నుంచి 4152205 అంటే ఈ 1020 నుంచి 2205 వరకు మనకి ఆగస్టు 28వ తారీఖున మెడికల్ అనేది ఉండబోతుందని క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ 29th ఆగస్ట్ 4152904 నుంచి 4275272 వరకు మనకి 29th ఆగస్టున ఉండబోతుంది. 4152904 నుంచి 4275272 వరకు మనకి 29th ఉంటుంది. దెన్ నెక్స్ట్ 30th ఆగస్ట్ మనకి 4276418 నుంచి 4507457 వరకు మనకి 30th ఆగస్ట్ అనేది ఉంటుంది. చూడండి, 4276418 నుంచి 4507457 అంటే మనకి 3 తేదీల్లో మనకి 28, 29, 30 మనకి విశాఖపట్నం గ్రౌండ్ ఎక్కడైతే మీరు వేసారో విశాఖపట్నం గ్రౌండ్లో వీళ్ళకి ఈ 3 డేట్స్లో ఉంటుంది. ఒకవేళ ఈ 3 డేట్స్లో కూడా అటెండ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి సెప్టెంబర్ 1న మనకి మెడికల్ అనేది ఉంటుంది. అంటే ఈ 3 డేట్స్లో ఎవరైతే అటెండ్ కాలేదో వీళ్ళకి సెప్టెంబర్ 1న మెడికల్ అనేది ఉంటుంది. అయితే నేను ఈ వీడియోలో ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే మెడికల్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మెడికల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ లాగా ఆర్మీ లాగా అంత కష్టంగా అయితే అస్సలు ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, మీకు నేను ఈజీగా చేసేస్తాను మెడికల్ అని అంటే ఎవ్వరి మాటలు కూడా మీరు నమ్మకండి. ఓకేనా, మెడికల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీరు ఆ రోజు మెడికల్ బయలుదేరే రోజు మార్నింగ్ అయితే టిఫిన్ అనేది ఏమీ తినకండి. ఓకేనా, జస్ట్ వాటర్ తాగి వెళ్ళండి. ఓకేనా, ఎందుకంటే మనకు అక్కడ షుగర్ టెస్ట్ గట్రా చేస్తారు. సో ఏమి తినకుండా జస్ట్ నార్మల్గా మీరు వాటర్ తాగేసి వెళ్ళండి. ఓకేనా, నాకింగ్స్ ఉన్న 6x6 కొంచెం కనబడకపోయినా, దెన్ నెక్స్ట్ హ్యాండ్స్ కొంచెం బెండ్ లాగా ఉన్నా ఎవ్వరు ఏమి కంగారు పడద్దు. మీరు కామ్గా సైలెంట్గా వెళ్ళిపోండి. ఈజీగా అయిపోతుంది, అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అంత ఈజీగా ఉంటుంది ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మెడికల్. ఓకేనా, అయితే కలర్ బ్లైండ్నెస్కి సంబంధించి ఒక ఇమేజ్ని మీకు చూసినప్పుడు అంటే మనం ఎక్కడైతే నించున్నామో అక్కడి నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో మేడం కలర్ బ్లైండ్నెస్కి సంబంధించి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మన ఎదురుగా ఉండి ఒక్కొక్క ఇమేజ్ని తిప్పుతూ ఉంటారు. మీకు సరిగ్గా కనిపించకపోతే, ఆ నెంబర్ కనిపించకపోతే అక్కడ ఆగి అని చెప్పైతే మాత్రం మీరు చెయ్యొద్దు. స్పీడ్గా చెప్పేయండి. మీరు కనిపించకపోయినా స్పీడ్గా చెప్పేస్తే మేడం కూడా అలాగా పేపర్స్ తిప్పేస్తారు తప్ప నువ్వు నెంబర్ తప్పు చెప్తున్నావు కదా అని చెప్పి అక్కడ అలాగ వెయిట్ చేసి నేనేం అనరు. ప్రతి ఒక్కరిని కూడా క్వాలిఫై చేయడానికే చూస్తారు. ఓకేనా, మెడికల్ అనేది అంత ఈజీగా ఉంటుంది. మీరు ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి. విశాఖపట్నం గ్రౌండ్లో ఎవరైతే వేశారో వాళ్ళకి సంబంధించిన డేట్స్ మాత్రమే 28, 29, 30 ఈ డేట్స్లో వెళ్ళకపోతే సెప్టెంబర్ 1న కూడా వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంది. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెడికల్ గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకింగ్స్ ఉన్న, హ్యాండ్ బెండ్ ఉన్న, ఓకేనా, కళ్ళు కొంచెం సరిగ్గా కనబడకపోయినా, మీకు నత్తున్నా, ఓకేనా, ఫ్లాట్ ఫుట్ ఉన్నా మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ శ్రీకాకుళం వాళ్ళకి మెడికల్ జరిగింది. మీరు కావాలంటే ఎవరైనా కనుక్కోండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మెడికల్.
ఓకేనా. కాకపోతే ఒక్కటి మాత్రం మీరు చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి డేట్స్ వస్తాయి కదా, 28, 29, 30 విశాఖపట్నం వాళ్ళకి. మీరు ఇయర్స్ క్లీన్ చేసుకోండి. ఓకేనా. ఇయర్స్ క్లీన్ చేసుకుని బాడీ మొత్తం అంతా క్లీన్గా షేవ్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఒకవేళ టీత్ ఎవరికైనా కొంచెం బాగాలేకపోతే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీత్ కూడా క్లీన్ చేయించుకోండి. ఓకేనా. ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన పని. ఓకేనా. మిగతా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం వాటర్ తాగేసే వెళ్ళండి. ఓకేనా. ఈ వీడియోని మొత్తం అందరికి షేర్ చేయండి. జై హింద్.